హైపర్ పర్సనలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచో నేను చెప్తున్న మాటే. హైపర్ పర్సనలైజేషన్ అంటే నీ సర్టిఫికేట్ ఏం చెప్తుంది అనేది కాదు తమ్ముడు. నీవేంటి, హౌ యూ లెర్న్ డిఫరెంట్లీ ఫ్రమ్ అదర్స్, వాట్ యువర్ స్పెషలైజ్డ్ ఎట్. హైపర్ పర్సనలైజేషన్ అనేది ఇంపార్టెంట్. దీనికి భారత ప్రభుత్వం దీక్ష అనేటువంటి ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇది 24/7 పర్సనల్ ట్యూటర్. ఇప్పటిదాకా మనకి ఎందుకు మనం ఈ క్లాస్ రూమ్లో చదవాల్సి వచ్చిందంటే, ఇండివిజువల్గా చెప్పాలి అన్నట్లయితే ఒక విద్యార్థిని సపరేట్గా ఒక కోర్సులో ట్రైన్ చేయాలి అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. మనకు అంతకుముందు ఆ వెసులుబాటు లేకుండే. ఇప్పుడు ఈ 24/7 పర్సనల్ ట్యూటర్ అనే దాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఏం చేస్తుందంటే రియల్ టైంని అడాప్ట్ చేసుకొని నో స్టూడెంట్, నువ్వు డల్ స్టూడెంట్ అయితే అది డల్ స్టూడెంట్కి చెప్పినట్టు చెప్తుంది, నువ్వు ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టూడెంట్ అయితే నువ్వు ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టూడెంట్కి చెప్పినట్టు చెప్తుంది, నీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చెప్తుంది, నువ్వు ఎలా కావాలంటే అది నీ పరిధిలోకి వచ్చి నీకు నచ్చిన రకంగా నీకు టీచింగ్ చేసేటువంటి విధానాన్ని ఈ దీక్ష అనేటువంటి ఇంటిగ్రేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే పర్సనల్ లెర్నింగ్ గ్రాఫ్ అనేది భారీ స్థాయిలో పెరుగుతుంది. డీసెలరేషన్ ఫర్ కాంప్లెక్సిటీ, యాక్సలరేటింగ్ ఫర్ మాస్టరీ. మీరు ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో, ఉదాహరణకి మీరు ఒక పెద్ద కెమెరామ్యాన్ కావాలనుకున్నారు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నారు, దీనికి సంబంధించి ఏదైనా ఒక డౌట్ వచ్చినట్లయితే ఆ సీనియర్ని పట్టుకొని మీరు అక్కడ పోయేదే తప్ప. మన ఇప్పుడు ఏబీసీజీ సెక్టర్ కూడా హైదరాబాద్లో కూడా బాగా డెవలప్ అయింది. కానీ వాస్తవంగా నిజమైనటువంటి ఫ్యాకల్టీ కాలేజీలో చెప్తున్నారా అంటే అది క్వశ్చన్ మార్క్ మాత్రమే. నీకు ఏదైనా డౌట్ వస్తే ఎగ్జాక్ట్గా ఎటు చేయాలి, దీన్ని ఏం చేయాలనేటువంటి ప్రాసెస్ ఇంతకుముందు లేకుండే. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది.